తెలుగు నేల ముక్కోటి ఏకాదశి వైభవంతో శోభిల్లుతోంది. ఆలయాలు భక్తుల రద్దీతో మరింత శోభాయమానంగా మారాయి. తిరుమల, భద్రాచలం, యాదగిరిగుట్ట, ద్వారకా తిరుమల, సింహాచలం మొదలు ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనాలకు బారులు తీరారు భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఆలయాలను పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని తరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల సందడి మరింత పెరిగింది. స్వామివారి దర్శనం తర్వాత తిరుమలలోని పలు ప్రదేశాల్లో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. లేపాక్షి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి సెట్టింగ్ ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే స్వామివారికి సంబంధించి దాదాపుగా ఇవాళ 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ మనకు తిరుమలలో ఉన్నటువంటి లేపాక్షి సర్కిల్లో కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిమను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు సంబంధించి ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ ఆకట్టుకునే విధంగా కూడా మొత్తం కూడా అంటే పూల మొక్కల మధ్యన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిమను ఏర్పాటు చేసిన నేపథ్యంలో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ కూడా ఫోటోలు తీసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అమలాపురం అండి. ఎట్లా ఉంది తిరుమలకి సంబంధించి వైకుంఠ? బాగుందండి, బాగున్నది ఏర్పాట్లు. లక్కీ డిప్పుల దగ్గర ఉంది. రాత్రి 9 గంటలకండి, ఈ రోజు రాత్రి 9 గంటలకండి లక్కీ డిప్పుల రష్ ఎట్లా ఉంది సార్ పైన? ఇక్కడ బాగానండి, ఏర్పాట్లు అవి బాగా చేశారు. వాళ్ళ మిస్సెస్ అండి, అందరూ వచ్చారు. చాలా బాగున్నాయి, చాలా లక్కీ కూడా అమ్మా. సో మొత్తం మీద మరి కొంతమంది మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీరు ఎక్కడి నుంచి? हिंदी में हम बेलगाम से है। ఎట్లా ఉంది తిరుమల వ్యూ గానీ? बहुत मस्त सजाया है, कल दर्शन हुआ हमारा, बहुत मस्त लग रहा है। हाँ सर, हम भी कल आए थे दर्शन के लिए। अच्छा 1.5 घंटे में दर्शन भी मिला, अच्छा हुआ। और आज एकादशी मॉल भी अच्छा लग रहा है। బెంగళూరు నుంచి వచ్చినాము. చాలా బాగుంది తిరుపతి, డెకరేషన్ అంతా బాగా చేసినారు. వెంకట దర్శనానికి వెళ్దాము వచ్చినాము. చాలా బాగుంది తిరుపతి, వ్యూ అంతా బాగుంది, క్లైమేట్ అంతా బాగుంది. ఈడిపు ద్వారా టికెట్స్ తీసుకున్నారా? ఈడిపు ద్వారా లక్కీ డ్రా చేసి తీసుకున్నాం. आम्हाला बेळगावरून आलोय मी, आणि इथं काल आलो होतो. आम्हाला 2 वेळा फ्री दर्शन मिळालं आणि व्यवस्थित सजावट केलेली आहे आणि सुंदर व्यवस्था आहे, क्लीन सिटी आहे आणि व्यवस्थित आहे. धन्यवाद. हम एक्चुअली बेलगाम से आए थे. यहाँ पे हम जो घूम रहे बहुत अच्छा लगा. फैमिली के साथ रहने की वगैरह सुविधा बहुत अच्छी है और तिरुपति बहुत अच्छा लगा. श्रीनिधि। Yes, sir. तिरुमला टेम्पल सिटी बहुत अच्छा है, बहुत क्लीन है, नीट एंड क्लीन, हर एक फैसिलिटी अच्छी है, बहुत अच्छे से डेकोरेट वगैरह किया, बहुत अच्छा लगा आके. मेरा नाम कीर्ति है. हाँ, बहुत अच्छा लगा इधर आके. हम बेलगाम से आए हैं और तिरुपति हमें बहुत अच्छा लगा. और वेंकटरमण गोविंदा गोविंदा. सर, मेरा नाम है पुष्पा और इधर आके बहुत ही अच्छा लग रहा है. हम लोग 4 साल के बाद फिर से एक बार आए हैं और अच्छा लग रहा है सर. डेकोरेशन भी अच्छा किया हुआ है और अच्छा लग रहा है बस. What is your name? My name is Advan Chingre. हम सामरा से आए हैं. हम इन लोग का गणेश घर से आए हैं. काजार कल्ली से आए और बेगो से आए. చాలా మంది చూడండి, చిన్న పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చి స్వామివారిని ఇక్కడ ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఏకాదశి, రేపు
ద్వాదశి, ఎల్లుండి నూతన సంవత్సరం వేడుకలు కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా దాదాపుగా అంటే 1.80 lakhs భక్తులకు సంబంధించి స్వామివారికి సంబంధించినటువంటి దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ ఏర్పాటు చేయబోతుంది. దాని తర్వాత జనవరి 8వ తారీఖు వరకు కూడా ఈ దర్శనాలన్నీ కూడా వైకుంఠ ద్వారాల దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి భక్తులు ఎవరు కూడా అధైర్యపడబోకండి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా టీటీడీ ఇప్పటికే కూడా వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వీరతో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుమల.